దేవుడు దూరంగా ఉంటే అర్థం కాకపోవచ్చు, మీకు దొరికాడు. 66 పుస్తకాలుగా మీ దగ్గర ఉన్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి అంటే ఏంటో బయలుపరిచాడు. ఎంత అర్థమైన తర్వాత నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు ఆయన్ను సమీపించలేదు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన్ని చూడలేదు. మరి ఇంట్లో బైబిల్ ఉంది, ఒక బైబిల్ కాదు. ఇంట్లో 5 ఉంటే 5గురికి 5 బైబిళ్ళు ఉంటే ఆయన్ని చూసినట్టు కాదు తల్లి. ఆ బైబిల్ తెరిచి అందులో ఉన్న ఆయన్ని చూడాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి, సొంతం చేసుకోవాలి. ఆదివారం బైబిల్ దుమ్ము దులిపి ఆ పేజీలు ఎప్పుడూ నలిగి ఉండవు, తెల్లగా తళతళలాడుతుంటాయి. అమ్మో బైబిల్ని ఎంత పవిత్రంగా చూసుకుంటుందో మహాతల్లి అనరు ఎవరు. బైబిల్ పేపర్లో నలగలేదంటే మీరు యెహోవా దేవుణ్ణి యేసుక్రీస్తుని చదవట్లేదు. బైబిల్ ఉంటే మంచిది కాదు, బైబిల్ చదివితే మంచిది, దాన్ని గ్రహిస్తే మంచిది, అందులో ఉన్న సంగతులను పాటిస్తే మంచిది. నీ దేవుడు సమీపంగానే ఉన్నాడు కానీ నువ్వే చూడట్లేదు.